నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్ళారు. అలాగే డీకే శివకుమార్ గారు కూడా ఢిల్లీ వెళ్ళారు. అధికార మార్పిడి ఉంటుంది అని జాతీయ మీడియాలో కూడా వచ్చింది, స్థానిక మీడియాలో కూడా చాలా పెద్ద రాద్ధాంతం జరుగుతుందని నేను ఒక వీడియో చేశాను. దాని ప్రకారమే ఇక్కడ రాహుల్ గాంధీ సిద్ధరామయ్యని ఆయన పదవికి రాజీనామా చేయమని ఒప్పించినట్లుగా తెలుస్తుంది. సిద్ధరామయ్య కూడా దానికి సిద్ధపడ్డాడు. ఎందుకు అంటే, ఒకటి రాజ్యసభ, మేము రాజ్యసభ ఇస్తాము, ఆ రాజ్యసభతో పాటు మీకు విపక్ష నేత హోదా కూడా కల్పిస్తాము, అలాగే మీ కుమారుడికి యతేంద్ర సిద్దుకి ఏమొచ్చేసి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సిద్ధరామయ్య తన అనుచర వర్గంతో మాట్లాడి నేను ఏంటనేది చెబుతాను అని చెప్పాడు. అయితే అనుచర వర్గం కూడా మనం సీఎం పదవి వదులుకోవడమే మంచిది, మీరు రాజ్యసభకి వెళ్తే మంచిది, ఇప్పటికే వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత అంటే 2.5 సంవత్సరాలు అన్న విధంగా మాట్లాడాం కదా, కాబట్టి మీరు రాజీనామా చేస్తే ఒక విధంగా మంచిది, అలాగో ఇక్కడ బాబు ఉంటాడు కాబట్టి, బాబు అంటే యతేంద్ర సిద్ధు ఉంటాడు కాబట్టి అన్న విధంగా తన యొక్క వర్గీయులు కూడా అన్నట్లుగా తెలుస్తుంది. అదే కనుక జరిగితే ఆయన రేపు లోక్ భవన్కి వెళ్ళి అక్కడ తన రాజీనామాను అయితే గవర్నర్కి ఇచ్చి ఆమోదింపజేస్తారు. రాజీనామా లేఖ ఇచ్చిన తర్వాత ఆయన ఆమోదిస్తే ఈయన సీఎం కుర్చీ నుంచి దిగిపోతారు. అయితే ఎవరు సీఎం? డీకే శివకుమార్ని కూర్చోబెట్టే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన వర్గం అయితే ఊరుకోదు, ఆయన్ని కాకుండా వేరే వాళ్ళని కూర్చోబెడతారు. కాబట్టి డీకే శివకుమార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈయన రాజీనామా చేసిన తర్వాత. అప్పుడు పార్టీని 2 ముక్కలుగా చేయకుండా కాపాడినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీకి వస్తుంది. ఒకవేళ కనుక సిద్ధరామయ్య 5 సంవత్సరాలు కొనసాగితే ఖచ్చితంగా కర్ణాటక కాంగ్రెస్ 2 ముక్కలు అయిపోవడమే కాకుండా బీజేపీలోకి డీకే శివకుమార్ యొక్క వర్గం అంతా కూడా వెళ్ళిపోతే అది కాంగ్రెస్కి తీవ్ర నష్టం. అలాగే రేపు కర్ణాటక బీజేపీ చేతికి వెళ్ళిపోతే ఇక కాంగ్రెస్ ఎప్పటికీ కోలుకోలేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ యొక్క ప్లాన్కి భయపడి రాహుల్ గాంధీ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాడు. అందుకే సిద్ధరామయ్యను కూడా ఒప్పించాడు. సిద్ధరామయ్యను ఒప్పించకుండా బలవంతంగా నువ్వు రాజీనామా చేసి అంటే మరి సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ మీద అలిగి ఇంకేదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది కూడా ప్రమాదమే. కాబట్టి సిద్ధరామయ్యను ఒప్పించి డీకే శివకుమార్కి ఇప్పుడు సీఎం పదవి ఇస్తాడు. మరొక గత్యంతరం లేదు కాంగ్రెస్కి ఇప్పుడు.